బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. మీ అందరికీ బోనాల పండుగ శనార్థులు. ఎట్లా నడుతున్నాయోల్లా మీ ఊర్లో బోనాలు? ఇవాళ మన ఖతర్నాక్ వార్తలల్లా బోనాల వార్తలు చెప్తా, రాజకీయం వార్తలు చెప్తా, వింత వింత వార్తలు చెప్తా, విడ్డూరపు ముచ్చట్లు కూడా చెప్తా. అవన్నీ చెప్పాలంటే ఏం చెయ్యాలి? నెత్తి గీతలు చూడాలి. పారి మరి నెత్తి గీతలు. బోనమెత్తింది భాగ్యనగరం. గోల్కొండ అమ్మవారికి బంగారు బోనం. అఖండ గోదావరి ప్రాజెక్టుకు ముగ్గు పోసిర్రు. పవన్ అన్న స్టైల్ కు మురిసిపోయిర్రు. గివ్వేం విమానాలు రా దేవుడా, ఎక్కాలంటేనే గుండె దడదడ. రీల్స్ కోసం రైలు పట్టాల మీద శేఖలు. అవసరమా అక్క ఈ లలిత కళలు? మనిషి అనేటోళ్ళు మోసాలు ఎందుకు ఎత్తరు? గిది నాకు ఎప్పటి సందో నా దిమాకును తింటున్న ప్రశ్న. అసలు ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేసినాక నిద్ర ఎట్లా పడుతుంది? అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది? తిన్న తిండి పెయ్యికి ఎట్లా పడుతుందా? అసలు సంతోషంగా ఉంటారా? మీరే చెప్పుర్రి. నాకైతే నాయి కానీ 100 రూపాయలు నా కాడ ఉంటేనే ఆ రోజంతా ఎట్లెట్లనో కొడుతుంది. వాటిని వదులుకునేదాకా పానం నిమ్మలంగా కాదు. ఏందో ఏమో నాకే ఇట్లుంటుందా ఏందో అర్థం కాదు. కానీ ఒక్కొక్కరు ఏందోల్లా మనిషిని అసలు ఏం చేస్తుర్రు? మనిషిని ముంచుడు కాదు, పైసల కోసం కిడ్నీలనే మాయం చేస్తాండ్లు. అగో ఆగో కోదాడ పోలీసులు మహానుభావులను వట్కత్తారు. రారి నాయనలారా రారి. ఆగో ఇంట్లో ఒక మేడం గారు కూడా ఉన్నది కదా, వీళ్ళు చేసిన ఘనకార్యం చెప్తా మీకు. అయితే వీళ్ళు కిడ్నీలు గాయబ్ చేతురటనులా. కిడ్నీలు వీళ్ళదో బ్యాచి. ఆంధ్రలో ఉంటారు, తెలంగాణలో ఉన్న సూర్యాపేట జిల్లాలో అడ్డా వేసిర్రు. కిడ్నీలు ఖరాబ్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లను దొరకబడతారు. మీకు కొత్త కిడ్నీలు ఎత్తాం, పర్మిషన్ తీసుకొనే చేస్తాం, మాకు పైసలు ఇస్తే చాలు, మీ పాత కిడ్నీ పోయి కొత్త కిడ్నీ వత్తది అని నమ్మిస్తారు. ఇక వీళ్ళను నమ్మి లచ్చలకు లచ్చలు చదివించుకొని కొత్త కిడ్నీ కోసం పేషెంట్లు ఎదురు చూసిర్రు. ఇక రేపు ఆపరేషన్ మాపు ఆపరేషన్ అని తిప్పుకుంటా అటెన్కా బిస్తరెత్తేస్తారట. ఇట్లా కిడ్నీలు మారుతాం బాబు, కిడ్నీలు మారుస్తాం అనుకుంటా బొచ్చెడు మందిని మోసం చేసిర్రు. ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ, అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లు, అధికారుల డాక్యుమెంట్లు కానీ, స్టాంపులు కానీ, సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళకు కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 2024లో చేయడం జరిగింది. మరి దొంగ ఏ నాటికైనా దొరకవలసిందే కదా. కిడ్నీ కోసం వీళ్ళకు 28 లక్షలు చదివించుకున్న ఒక అన్న మోసపోయిండు. పోలీసులకు ఫిర్యాదు కడితే వీళ్ళ బండారం బయట పడ్డది. అరెస్ట్ చేసిర్రు. కాదు, కిడ్నీ పేషెంట్లనే పాపం వాళ్ళు నెలల కమానం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బొచ్చెడు పైసలు ఖర్చు అవుతుంది. కుటుంబం అంతా గోస పడుతుంది. ఎప్పుడేమవుతుందో కూడా తెలియదు. మరి అసోంటోళ్ళ మీద జాలి చూయించాలే గాని వాళ్ళను కూడా ముంచుడేందోల్లా. ఎంత పాపం ఇది! కొంచెం అన్న మానవత్వం అసోంటిది ఉండద్దా ఈ మోసగాళ్లకు? మరీ బండల్ లెక్క తయారవుడేంది? వీళ్ళ కథ గిట్లున్నదా? ఇక ఇప్పుడు ఇంకో మోసగాన్ని కలుద్దాం రారి. ఆహా, టోపీ పెట్టుకుని వస్తుండు చూడు, వీడు మామూలుడు కాదు, మరో వీరప్పన్ అయిదామనుకున్నాడు కావచ్చు. అగో
ఈ పోలీస్ చేతుల ఏనుగు పన్ను ఉన్నది కదా, ఆ ఏనుగు పనులను వీడు స్మగ్లింగ్ చేస్తాడట. చూస్తందుకేమో గింతంత ఉన్నాడు, అమాయకుని లెక్క ముఖం కింద దాసుకున్నాడు. కానీ వీని శకలు మాత్రం శానా పెద్దయి. వీని పేరు ప్రసాద్ అట. లోకేశ్వర్ అనేటోంతోని సోపతి గట్టి శేషాచలం అడవిలా ఏనుగు పనులను దొరకబట్టుకుంటాడు. వీటిని వేరే రాష్ట్రాలలో ఉన్నోళ్లకు అమ్ముకుంటాడట. గిట్లనే స్మగ్లింగ్ చేస్తుంటే రాచకొండ పోలీసులకు దొరికిండు. ఈ ఏనుగు దంతాల ఖరీదు 3 కోట్ల దాకా ఉంటదటనుల్లా. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్ లో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం. ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్ లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఈ ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు శేషాచల ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము విల్ గెట్ ఇంటూ మోర్ డీటెయిల్స్. టుడే మార్నింగ్ వి గాట్ దిస్ అక్యూజ్. ఇక చెప్పుర్రి కథ. మరి వీడు ఎన్నాళ్ళ బట్టి ఎత్తుండో, ఎన్ని కోట్లు కమాయించిండో గివి ఎంక్వైరీ చేసే పనుల పడ్డరు పోలీసులు. అమ్మ బయలెల్లినాదో, తల్లి బయలెల్లినాదో. ఆషాఢమాసం వచ్చిందంటే హైదరాబాదులో కథ ఎట్లుంటది మీ అందరికి ఎరికే కదా. బోనాల జాతర రానే వచ్చింది. ఆడపడుచులు బోనం ఎత్తుకొని నడుస్తుంటే వారెవ్వా, నాకైతే 2 కండ్లు జాలనే జాలలే. పోతురాజుల ఆటలు, డప్పుల సప్పుళ్ళు, శివసత్తుల శిగాలు, ధూమ్ధామ్ డ్యాన్సులు, అసలు చెప్పేతందుకు మాటలు జాలై. నేను కూడా ఫస్ట్ రోజు గోల్కొండకు పోయొచ్చిన. అబ్బా, బోనం ఎత్తి జగదాంబిక అమ్మవారిని మొక్కిన. పారి మరి గోల్కొండ బోనాలు నడిచినయో ఓ మల్క అట్లట్లా చూద్దాం మరి. పట్నం పల్లె లెక్క మారింది, బోనం ఎత్తింది. ఊరువాడ బోనాల సంబరాలే నడిచినాయి. ఆషాఢ మాసం వచ్చిందంటే మన హైదరాబాద్ పట్నం ఎట్లా మారుతుందో ఎరికే కదా. పోతురాజుల ఆటలు, ఆడపడుచుల బోనం సంబరాలు, శిగాలు, డీజే పాటలు. హే చెప్పుడు కాదు, చూస్తందుకు 2 కండ్లు సాలనే జాలై. ఫస్ట్ రోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తారు. పగటీలి లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపు నడిచింది. తెలంగాణ ప్రభుత్వం తరపున గుల్ల మంత్రి కొండ సురేఖక్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అమ్మవారికి పట్టుబట్టలు పెట్టిర్రు. ఇక ఈ బోనాలల్లా మన పొన్నం ప్రభాకర్ అన్న తీన్మార్ డ్యాన్సులు వేసిండోల్లా. ఈసారి అమ్మవారికి బంగారు బోనం ఎక్కిచ్చిర్రు. తొవ్వలన్నీ గోల్కొండ దిక్కే పోయినాయి. ఆడపడుచులు బోనం ఎత్తుకొని అమ్మవారి దిక్కు పోతుంటే అసలు పట్నానికే కొత్త కళ వచ్చినట్టయింది. రాజకీయం లీడర్లు, సెలబ్రిటీలు, ఆఫీసర్లు కూడా వచ్చి జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. అగో మన ఎమ్మెల్సీ కవితక్క గోల్కొండకచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని స్పెషల్ పూజలు చేసింది. ఇక ఈ నెల రోజులంతా భాగ్యనగరం అంతా బోనాల సంబరాలు, తీన్మార్ డ్యాన్సులు, డీజే స్టెప్పులతోని మారి మోగిపోతది. ఓరి దేవుడు, అసలు ఈ విమానాలకు ఏమైతుంది? జనాలు ఈ విమానాలు ఎక్కాలనా వద్దా? విమానం ఎక్కుడంటే ఒక సంబరం లెక్క అనిపించేది. విమానంలో ఓవుడే చాలా మందికి ఆయుష్ ఉండేది. కానీ నడుమ విమానం అంటేనే భయం పట్టుకుంటుందోల్లా, గజ గజ వణుకుడు అవుతుంది. ఏంటి భాగ్యలక్ష్మి, విమానం 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 అని 1కి 10 మట్ల చెప్పుకుంటా భయపెట్టిస్తున్నావు అని విమానంలో లొల్లేంది అని అనుకునేరు. దయచేసి గట్లా అనుకోకుర్రి. గీ వార్తనైతే చూడుర్రి, ఎందుకన్నా మంచిది.
మన అహ్మదాబాద్ లా ఎయిర్ ఇండియా విమానం మందిని చంపేసింది. అది ఇంకా నా కండ్లల్లా మెదులుతూనే ఉన్నది. ఇక అదైనాక కూడా 4-5 విమానాలు ఎటమటం చేసినాయి. ఇగో ఇప్పుడు గీ అమెరికా విమానం చూడు మొగుల మీదనే ఎంత గావర గావర వేసిందో. కనబడ్డదా? విమానం ఇంజిన్ల మంటలెళ్ళినయొల్లా. ఇక ఎప్పురి కథ. విమానంలో మంటలెలుతుంటే అందులున్న ప్యాసింజర్ల పరిస్థితి ఏంది కావచ్చు. ఇక ఇదే లాస్ట్ రోజురా మాకు అనుకున్నారట. కానీ ఈ విమానం తోలే డ్రైవర్లు జరంత హుషారున్నట్టున్నారు. మంటలత్తుంటే కూడా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు గావరగాలే. ఎట్లయితే అట్లాయే అనుకుంటా కట్కలొత్తుకుంటా విమానాన్ని వెనుకకు మలిపిర్రు. నిదానంగా కిందికి దించిర్రోల్లా. అండ్లున్నోళ్లకు ఎవరికి కూడా ఏం గాలే. నిజంగా గ్రేటున్నారనా. మొగుల మీద మంటలెలుతుంటే కూడా డ్రైవర్లు జాగ్రత్తగా కిందికి దింపిర్రంటే ఇండ్లున్నోళ్లకు భూమి మీద నూకలు బాకీ ఉన్నట్టే. సావు అంచుల దాంక పోయి మర్రచ్చుడంటే చిన్న ముచ్చట్నా మరి. సరే, అమెరికా విమానం గంత కథ వేసింది కదా. మన ఎయిర్ ఇండియా విమానంలా మళ్ళో రామాయణం అయింది కాదు. బొంబాయి నుంచి బ్యాంకాకుకు పోయే ఎయిర్ ఇండియా విమానం రిక్కల నడుమ పిట్టల గూడు పెట్టుకున్నాయి. అరే అవ్వంటే రిక్కల నడుమనే పిట్టగూడు ఉన్నది. నాకైతే మత్తుగా నవ్వొత్తుంది. అంటే సూడిగా ఆ విమానాలను ఎంత మంచిగా చెకింగులు చేత్తాన్లో ఈ కంపెనోళ్ళు. ఇక ఎవరో ప్యాసింజర్లు గీ పిట్టగూడును ఫోటో కొట్టి పంపితే ఇక ఆఫీసర్లు పానోళ్ళొచ్చి ఆ గూడును మెల్లగా బయటికి తీసిర్రు. కాదు, విమానం అంటే ఏమనుకుంటురు కావచ్చు. మొన్నటికి మొన్న గంతమంది చచ్చిపాయే. అయినా గాని అసలు విమానంలో పెట్రోల్ ఉన్నదా లేదా? కట్కలు బరబ్బరేనా? పిట్టలు గూడు పెట్టినయా? పాములు పుట్టలున్నాయా? గవన్నీ చూసుకోకుంటే ఏందన్నట్టు కథ గాని. గిసోంటి చూస్తుంటే అసలు విమానం అంటేనే భయమైతోందోల్లా. అబ్బా, అసలు కొందరు ఎట్లుంటారంటే చూసేటందుకు మంచిగానే కనబడతారు. పెద్ద చదువులు చదివిన లెక్కనే కనబడతారు. కానీ మెదడు మాత్రం మెంటల్ కేసు ఎవ్వరం ఉంటుంది. గసోంటి మెంటల్ అక్కనే మన వార్తలకి వచ్చింది. ఆ వార్త చూసి ఆమెను మెంటల్ కేసు అని ఎందుకన్ననో మీకే అర్థమవుతుంది. లెక్కకైతే రైలు పట్టాల మీద రైళ్లే పోవాలే, అంతే కదా. కానీ ఈడ చూడురి, కారు పోతుంది. కారు ఓష్ని కొంపదీసి ఇది కొత్త రకం కారా ఎట్లా? పట్టాల మీద నడిపే కార్లు కూడా వచ్చినాయా అని కారడ్డమాడేరు. గట్లా చెయ్యకుర్రి గాని ఇది ఒక అమ్మగారు చూయించిన లలిత కళలు అన్నట్టు. మన రంగారెడ్డి జిల్లా శంకరపెల్లిలా ఒక అక్కగారు ఉండేకాడ ఉండక రైలు పట్టాల మీదకెళ్ళి కారు నడుపుకుంటూ పోయిందోల్లా. అగో ఎట్లా దంచుకోబోతుందో చూడు. ఎందుకయ్యా అంటే మేడం గారు రీల కోసమట. గిట్లనే అంటురు. ఆమెను ఎంత ఆపినా ఆగుడే లేదు. ఓష్ని బండత్తది దంచుకపోతుందన్నా ఇన్లే. లాస్టుకు చుట్టుముట్టున్న జనాలు ఎట్లనో గట్లా ఆపిర్రు. తిప్పలు పడుకుంటా మేడం గారిని కారు దింపుతుంటే ఆగో ఎట్ల మెంటలేషం ఎత్తాందో చూడు. అందర్నీ బెదరగొట్టింది. అసలు ఆమె దిమాగ్ చక్కగానే ఉన్నదా లేకుంటే సర్కాయించిందా? అయితే అట్నుంచి బండి కూడా వచ్చిందోల్లా ఈ మేడం గారు పట్టాల మీదకెళ్ళిపోతుంటే. కానీ రైలు డ్రైవరు జర హుషారున్నాడు. సడన్ బ్రేక్ వేసి ఆపిండు. అసలైతే ఈ దిక్మల్ల రీళ్ల కోసమే ఈ పొల్ల గట్ల వేసింది కావచ్చని అంటుర్రు. పోలీస్ టౌన్కైతే పట్టుకపోయిర్రు. అసలు గిట్ల తయారైతుర్రేందోల్లా రాను రాను జనాలు. ఏమైతుంది కావచ్చు అసలు వీళ్లకు? ఏందో ఏమో పోర్రి. వారెవ్వా, ఎన్నో ఏండ్ల కల నిజమైతుంది. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుబండ వాతిర్రు. మన పవనన్న సాక్షిగా ఆ శంకుబండ కార్యం నడుస్తుంటే జనం కండ్లల్లా ఆనందం చూడాలే. పారి మరి రాజమండ్రికి పోయి ఈ ప్రాజెక్టు కార్యం చూసి మన పవనన్నను కలుసుకొని వద్దాం. ఏమంటారు? చెలో రాజమండ్రి. ఒకటి కాదు, రెండు కాదు, 7 ప్రాజెక్టులకు ముగ్గు పోసింది మన కూటమి సర్కార్. అగో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుబండ కార్యం చూడుర్రి ఎట్లా జరిగిందో. సెంటర్ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సారు, మన చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న,
ఎంపీ పురంధేశ్వరి మేడం, మంత్రి కందుల దుర్గేష్ సారు ఈ కార్యానికి వచ్చిర్రు. మన పవనన్న రాకతోని అక్కడోళ్ళ సంబరం చూడాలే. అన్న గెటప్పు మస్తు నచ్చింది అందరికీ. ఇక అఖండ గోదావరి ప్రాజెక్టు కథేంది, కార్ఖానేంది, దీంతోని వచ్చే ఫాయిదా ఏంది, ఇవన్నీ చెప్పుకొచ్చిండు పవనన్న. అయితే ఈడ మీకు ఇంకోటి చెప్పాలి. ఎంపీ పురంధేశ్వరి మేడం స్పీచ్ ఇచ్చుకుంటా ముఖ్యమంత్రి పవన్ అన్న అని అన్నది. కాతం అక్కడోళ్ళు సీఎం అని ఓగా అర్షిర్రా. వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుతోని వచ్చే ఫాయిదా ఏందో చెప్తా. దగ్గర 94.5 కోట్ల రూపాయలతోని ఈ ప్రాజెక్టు కడుతుర్రు. ఈ ప్రాజెక్టుతోని టూరిజం మస్తు డెవలప్ చేస్తారు. వేల మందికి మస్తు నౌకర్లు దొరుకుతాయి. మన రాజమండ్రి పేరు దేశమంతా మారుమోగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం ఎన్నో ఏండ్ల సంధి ఎదురు చూస్తుర్రు ఇక్కడి జనాలు. కూటమి ప్రభుత్వం వచ్చినాక మన పవనన్న ఈ ప్రాజెక్టు తయారయ్యేందుకు ముంగట పడ్డాడు. మనం గుడికి పోయినప్పుడు దేవుణ్ణి మొక్కుతాం, అంత మంచి జరగాలని అందులో పైసలేస్తాం. హుండీలో వేసినామంటే అవి దేవునికే. అయితే ఒక అన్న కుటుంబంతో లొల్లి పెట్టుకున్నాడు. గుడికి వచ్చిండు, దేవునికి మొక్కిండు. అటెనక ఏమైందంటే గుడి హుండీలా ఆస్తిపత్రాలు వేసిండు గీ అన్న. 1 కాదు 2 కాదు, మొత్తం 4 కోట్ల ఆస్తి అంతా దేవునికే ఇచ్చిండు. నాకు ఈ దిమాగ్ ఖరాబ్ ఎవ్వరాలు అద్దే అద్దు అని. అయితే ఈ పెద్దన్న తమిళనాడైనే రిటైర్మెంటరీ ఆఫీసరు. కానీ ఏం ఫాయిదా, ఆ ఇంట్లో మనశ్శాంతి లేదట. ఇంటామెతోని కీసులాటలు, పిల్లలతోని కొట్లాటలు, భార్య పిల్లలు కాంతనే కాంతలేరట. ఈయనను ఆస్తి కోసం దినాం పానం తింటురట. నన్ను చక్కగా చూసుకోనోళ్లకు నేనెందుకు ఆస్తియాలే అనుకున్నాడు. ఆస్తి పత్రాలు హుండీలేసిండు. ఆగో చూడుర్రి. ఇక పెద్ద ఆయన చేసిన పనికి ఇంట్లోలకు కరెంటు షాట్ కొట్టినట్టయింది. ముద్దకు ముద్ద 4 కోట్ల ఆస్తి దేవునికి పెట్టుడేంది, హుండీలేసుడేంది అని పంచాది కచ్చిర్రు. ఆ హుండీలో ఉన్న కాగితాలు మా చేతికి ఇయ్యాలని గుడికాడికచ్చిర్రు. మరి ఒకసారి హుండీలో పడ్డాయంటే అవి దేవునికే పోతాయాయే, మళ్ళా వాపాస్ ఎందుకు ఇచ్చుడుంటది అని గుడి పెద్ద మనుషులు అంటుర్రట. అది కూడా వాస్తవమే కదా. కానీ కోపంతోని కయాలు తప్పి ఎత్తే గట్లెట్లా తీసుకుంటారు. మేమెందుకు 4 కోట్లను ఇడిచిపెడతామని వీళ్ళంటుర్రు. మొత్తానికి దేవునికి ఆస్తంతా గట్టబెట్టి గోస ఉచ్చుకునే భార్య బిడ్డలకు మంచిగానే బుద్ధి చెప్పిండని భార్య బాధితులు చెప్పుకుంటుర్రు. ఇప్పుడు మనం జోగులాంబ గద్వాలకు పోదాం. ఇప్పుడు గద్వాల జిల్లా అనంగానే మీరు ఏమనుకున్న మంచిదే, గా మర్డర్ కేసే మతికత్తాంది. అమ్మగారు గట్ల వేసిర్రు, మరి ఏం చేద్దాం. పాపం అన్నం పుణ్యం తెలవనోన్ని లగ్గం చేసుకొని ఎందుకు చంపుతున్నామో తెలియకుండా చంపి పడేసిర్రు. ఏం మనుషులో ఏం పాడో. ఇప్పుడు ఆ కేసుల్నే కొందరు అరెస్ట్ చేసిర్రట. అసలు ఏమైంది, ఏంది కథ, గవి అరుచుకుందాం రారి మరి. నిజం చెప్తున్నా, అసలు మనుషులు గిట్ల కూడా ఉంటారా? వాళ్ళ మనసుల గింతగన మిసం ఉంటదా? గింత రాక్షసు లెక్క మారతారా అనిపిస్తాంది ఈ గద్వాల కథ చూస్తుంటే. ఎరికే కదా మొన్నటి సంది టీవీలల్లా పేపర్లా వాళ్ళ వీళ్ళ వార్తలేనాయే. పెన్లైన నెలకే పెన్మిటిని సోపతిగాంతోని కలిసి చంపించింది ఈ ఉత్తమ ఇల్లాలు అని. ఇక ఆ కేసులు ఉన్నోళ్లను పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఆగో నిలబడ్డరు చూడు. 1 2 3 4 5 6 7 8. ఆగు, మొత్తం 8 మంది ఉన్నారు. వీళ్ళ చిన్న మెదడు చితికిపోను. అసలు తేజేశ్వర్ను ఇంటామె ఎట్లా చంపించింది? నడిమిట్ల ఉన్న ఈ తిరుమలరావు గాని కథ ఏంది? ఈ పెండ్లి పిల్లోళ్ళ అమ్మగారి పర్ఫార్మెన్స్ ఏంది?
గవన్నీ ఎస్పీ సారు చెప్పుకొచ్చిండు, మీరు కూడా ఈనూర్రి. తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము. సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయి ఉంది, అదేవిధంగా అక్కడి నుంచి ఒక 3 పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది. దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు, చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది. సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్ట్రిక్ట్ అవడం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్, కర్నూలు సైడ్, అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది. ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వర్ డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇన్నరా, నాకైతే ఈసారి చెప్తుంటే భయమే అయిందోల్లా. ఈ ప్లానింగు లేంది, ఈ స్కెచ్ లేంది, ఈ సంపుడేంది, కథకు నవడెత్తు కాదు. అసలు ఎందుకు లగ్గం చేసుకోవాలే? మరి చేసుకున్నాక ఎందుకు చంపాలే? అసలు తేజేశ్వర్ ఏం పాపం చేసిండని సంపిరు కావచ్చు. వీళ్ళ మెంటలేషంకు నవ్వడెత్తు. అసలు ఈ బ్యాంకు మేనేజర్ తిరుమలరావును పట్టుకొని పొట్టు పొట్టు దన్నాలొల్లా వాణ్ణి చూస్తేనే నాకు శీతర ఉడుతుంది. మరి అట్లా అని ఈ అమ్మగారు తక్కువేం కాదు, ఆమె గంతే వీడు గంతే. నడిమిట్లా అన్నం పుణ్యం తెల్వనోని పానం బాయే. జమానా చూడు ఎట్లా తయారైందో. షీ రాను రాను ఇంకెన్ని ఘోరాలు చూడవలసి వస్తుందో ఏం పాడో. యావన్ మందికి తెలియజేయనది ఏమనగా భాగ్యలక్ష్మి అనే ఈ జీవి మీకోసం ఇంకొక వార్త పట్టుకొచ్చింది. ఇది బ్రేకు తరువాత శబ్దం అనుకున్నా కానీ షాయి బొట్టు తాగినాకనే యాది మర్చిన. ఇప్పుడు ఒయ్యేయాళ్లకు మతికొచ్చింది. ఆ వార్త చెప్పకుంటే ఇక నాకు కూడా ఎట్లెట్లనో అనిపిస్తుంది. అదేందో చూసేయూరి జల్లిన నేను టీవీ వెనుకకు పోతా గాని. ఇది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ వార్త నేనోళ్ళ, అందుకే యాదికి తెచ్చుకొని మరి పట్టుకొచ్చిన. ఇవాళ యాంటీ డ్రగ్ డే అట కదా, అంటే మత్తు పదార్థాలు వాడద్దని గట్టిగా చెప్పే రోజు అన్నట్టు. ఇక ఇటు తెలంగాణలా అటు ఆంధ్రలా ఈ యాంటీ డ్రగ్స్ డే నాడు స్పెషల్ కార్యక్రమాలు పెట్టి ముఖ్యమంత్రులు హాజరుపడ్డారు. మన హైదరాబాద్లో సీఎం రేవంత్ సారు, సినిమా హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండన్న, రాజకీయం లీడర్లు, ఆఫీసర్లు వచ్చిర్రు. డ్రగ్స్తోని జీవితాలు ఎట్లా బర్బాద్ అవుతాయి, డ్రగ్స్ వాడితే వచ్చే లుక్సాన్ ఏంది, ఏమేం శిక్షలుంటాయి, దిక్మాల అలవాట్లు లేకుండా ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పుకొచ్చిర్రు. మన రేవంత్ అన్న ఏమన్నాడంటే, వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మీ రేవంత్ అన్నగా, ఇది మన దేశానికి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదేనా? ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా? ఈ రోజు రాణించాలి అంటే కష్టపడాలి, కష్టపడాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. అందుకే ఈరోజు స్కూళ్ళలో, కాలేజీలో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు మీరే చేరవేయండి. ఇంతకుముందే టోల్ ఫ్రీ నెంబర్ని మీకు అందరికీ డిస్ప్లే చేసిండ్రు అన్నట్టు మన రామ్ చరణ్ అన్న ఇచ్చిన స్పీచ్ కైతే అందరూ మస్తు ఫిదా అయ్యారు. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధేసింది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే. ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఒక సైనికుడిలా మారుదాం. ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్? అటు ఆంధ్రలో కూడా ఈ డ్రగ్స్ వాడద్దనే కార్యం పెద్దగానే నడిచింది. గుంటూరులో డ్రగ్స్ వాడద్దనుకుంటా ర్యాలీ తీసిరు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు సార్ కూడా పాలు పంచుకున్నాడు. అగో వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఓడిచిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటాం మరి.